ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY. ఇది మీ పంట ఇన్సూరెన్స్. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం కలిగితే దీని ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చు. మరి ఈ స్కీమ్కు ఎలా అప్లై చేసుకోవాలి? రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్, రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ ప్రీమియంతో ఈ పథకాన్ని అందిస్తున్నాయి. వడగళ్ల వాన, కొండ చర్యలు విరిగిపడ్డం, వరదలు, క్లౌడ్ బర్స్ట్ వంటి ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే పరిహారం పొందవచ్చు. అయితే పంట నష్టం గురించి రైతులు 72 గంటల్లోపు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. బ్యాంకు ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా తీసుకున్న రైతులందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్తో పంట నష్టాన్ని రిపోర్ట్ చేయొచ్చు. అది కుదరకపోతే 14447 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేసే వీలుంటుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న బ్యాంకు శాఖ, స్థానిక వ్యవసాయ లేదా రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇవ్వచ్చు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయటానికి 48 గంటల్లోపు చర్యలు తీసుకుంటారు. పంట కోసిన 14 రోజుల్లోపు అకాల వర్షాల వల్ల నష్టం జరిగినా బీమా వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ పై ఏవైనా సందేహాలుంటే 14447 కృషి రక్షణ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రశ్నలు అడగవచ్చు. కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 180018015551 ద్వారా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. HDFC ఎర్గో, SBI జనరల్ సహా అనేక బీమా సంస్థలు తమ వెబ్సైట్లలో PMFBY కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను కేటాయించాయి. క్లెయిమ్ కోసం రైతు పొలం, పంట నష్టం స్పష్టంగా కనిపించేలా ఫోటో తీసి రిపోర్ట్ చేయాలి. ఇందులో రైతు పేరు, సర్వే నంబరు, పంట రకం, PMFBY రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి. వెరిఫికేషన్ వేగంగా అవడానికి పంటల బీమా యాప్ ద్వారా జియో ట్యాగ్ చేసిన ఫోటోలను వాడడం మంచిది.